టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదర్శ రైతులే ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి గీతారెడ్డి. గ్రామంలో ఆదర్శ రైతుగా ఉన్న బోండ్ల లింగన్న అప్పుల పాలు కావటానికి, ఆత్మహత్య చేసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. పరిస్థితిలో మార్పు రావాలని రాహుల్ రైతు భరోసా యాత్ర చేశారని చెప్పారు గీతారెడ్డి. మానవతా దృక్పథంతో మరి రైతులే ఏ దేశానికైనా ఏ సమాజానికైనా వెన్నుముక కాబట్టి ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో కొద్దిపాటి మందినన్నా మనం వెళ్ళి పరామర్శించి వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పి వారి కుటుంబ గతి స్థితులు కూడా తెలుసుకోవడానికి, వారి కుటుంబానికి మనం ఏం చేయగలుగుతాము, వాళ్ళ భవిష్యత్తుని ఎలా మనం కాపాడగలుగుతాం అనే విషయంగా వారు మరి మన మహారాష్ట్రలో చేశారు. ఇప్పుడు మన రాష్ట్రానికి వస్తున్నారు. మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత అవార్డు వచ్చినటువంటి కాయలు రైతులో ఒక 3-4 సంవత్సరాల క్రితం ఆయనకి అవార్డు వచ్చినటువంటి జిల్లాలో వచ్చినటువంటి ఆ రైతు ఇలాంటి దయనీయ స్థితికి దిగజారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఎలాంటి ఆయనకి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేంత, పొలాన్ని అభివృద్ధి పరుచుకునేంత అవకాశాలు లేకుండా, వర్షాలు లేక, కరెంటు లేక, అకాల వర్షాలు వచ్చి రుణాలు ఇవ్వని వాళ్ళు ఉండి, మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం లేకుండా ఉండి ఇంకా ఏది దిక్కు తోచక ఆయన ఆత్మహత్య చేసుకోవడం చాలా చాలా బాధాకరం. 3 ఆడ శిశువులు ఉన్నారు. ఆయన 14, 12, 9 ఏళ్లకి ఆడపిల్లలు 3 ఉన్నారు. వాళ్ళ భవిష్యత్ ఏదని అనుకుంటారు. ఇప్పుడు నా ప్రభుత్వం వాళ్ళని వచ్చి పరామర్శించలేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత వాళ్ళొక ధైర్యం, వాళ్ళు కోల్పోయినటువంటి ధైర్యం తప్పకుండా వస్తుంది. మనకు సమస్యలు ఉన్నప్పుడు మనను వెన్ను తట్టి మేము ఉన్నామని ఎవరైనా భరోసా ఇస్తే అదే మనకు చాలా కొండంత అండ ఉంటుంది.